అండి, ఉత్సవాయి మండలం కన్నెబిడు విలేజ్ మాది. మేము అనిష్టా కంపెనీ వారి భీష్మ అనే వెరైటీని మిర్చి సీడ్ వేయటం జరిగింది, తేజ వెరైటీ. ఈ వెరైటీ మొట్టమొదటి నుంచి కూడా అన్ని రోగాలకి, ముడతలు కానీ, తెగుళ్ళు కానీ, నల్లి కానీ అన్నిటిని కూడా తట్టుకునే గుణం ఉంది విత్తనానికి. విత్తనం కూడా బాగా చిక్కన కాపు, కింద నుంచి బాగా 3 అడుగులు హైట్ వరకు పెరిగింది, మంచిగా కాసింది. ఫస్ట్ కటింగ్ కూడా వేయటం జరిగింది. ఈ ఫస్ట్ కటింగ్ కూడా ఎండింది, ఎండుకాయ కూడా మంచిగా బ్రహ్మాండంగా ఉంది. తాలు అనే మాటలే, తాలు చాలా తక్కువ. మరి మంచి వెరైటీ కాబట్టి రైతు సోదరులందరూ కూడా మరొకసారి చూసుకొని రాబోయే రోజుల్లో మరి ఎక్కువ దిగుబడి వచ్చే విత్తనం కాబట్టి భీష్మాని వేసుకోవచ్చని నేను రైతు సోదరులకి విజ్ఞప్తి చేస్తాను. వైరస్ అలాంటివి ఏమి లేవు? నో వైరస్ లేదు, దొప్ప లేదు, నల్లిని తట్టుకోగలిగింది. మొండి వెరైటీ, ఒక రకం మొండి వెరైటీ, చాలా మొండి వెరైటీ. కాపు చిక్కన, చాలా చిక్కన కాపు. 30 క్వింటాలు అసలు కళ్ళు మూసుకునే ఉంది, 30 పైన ప్లస్ కోసం చూస్తున్నాం. అసలు వ్యవసాయం అనుభవం లేని వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు వెరైటీ. అసలు ఎప్పుడు కాసిందో కూడా తెలవకుండా కాసింది అనమాట. మళ్ళీ ఇప్పుడు రెండోసారి కటింగ్ ఎప్పుడు వస్తుందండి? ఇంకా మొదలు పెట్టమే, ఒక వారం ఇది కావటం మళ్ళీ ఇమ్మంటే మొదలు పెట్ట రెడీగానే ఉంది. మళ్ళీ పండి ఉంది, మళ్ళీ ఎకరానికి 10-12 క్వింటాలు లెక్క కాసి ఉంది, పండి ఉంది. ఇప్పుడు పచ్చికాయ మళ్ళీ ఉంది, 3 కటింగ్లు 4 కటింగ్లు వస్తాయి. ఈయన అప్పారావు గారు అని ఉభయ రాష్ట్రాల్లో అందరికీ సుపరిచయం అండి. ఎమ్మెల్యే క్యాండిడేట్గా కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అప్పుడు జగ్గైపేట కాన్స్టిట్యూషన్ నుంచి. ఈయన మంచి అనుభవం ఉన్న పెద్ద రైతు. ఈయన ద్వారా ఉభయ రాష్ట్రాల్లో కూడా రైతులు ఈయన చేసిన అనుభవము, చెప్పిన దాన్ని బట్టి, కంపెనీ మీద ఉన్న నమ్మకం బట్టి కాయ అంతా కూడా ఆయిందేను. ఆరుదల డ్రై అవుతుంది. ఒక పక్కన కళ్ళల్లో ఆరబోసేసి వచ్చే కాయ వచ్చినట్టు ఎండబెట్టి ఒక పక్కన ఏరిస్తూ ఉన్నారు. ఈయన మంచి మిర్చి మీద మంచి అవగాహన ఉంది. లాస్ట్ ఇయర్ ఈయన ఎక్కడో తెలుసుకుని వెళ్ళటం జరిగింది. ఎక్కడ తెచ్చారండి ఇతను? ఎక్కడ చూశారు? ఖమ్మం జిల్లాలో ఒక చోట చూసామండి, రైతు దగ్గర చూసి అది కావాలని పట్టుబట్టి దాన్ని తీసుకోవడం జరిగింది. శ్రీనివాస సీడ్స్ విజయవాడ దగ్గర తీసుకున్నారు. కేజీ తీసుకోవటం 2 కేజీలు తెచ్చాం. మా బ్రదర్ నాయ గారు కొంచెం రైతులు 2-3 రైతులు కూడా ఇచ్చాం. వాళ్ళు కూడా ఇలా హ్యాపీగా ఉన్నారు, బాగుంది అన్నారు. నెక్స్ట్ ఇయర్ రైతులు ప్రతి ఒక్కళ్ళు కూడా దీనిపైన దృష్టి ఉంది. ఇప్పుడు ఈ సంవత్సరం హై ఈల్డ్ వచ్చిన విత్తనం ఏంటంటే భీష్మ, బాగుంది, చాలా బాగుంది. వేరే రకాలన్నీ వైరస్కి, నల్లికి తట్టుకోలేక మెలసుకుపోయినాయండి. ఈ మన భీష్మ మాత్రం లేతోటలాగా ఉంది. ఇప్పుడు పూత ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది. మళ్ళీ ఇప్పుడు సెకండ్ కటింగ్ కూడా బాగానే తెగే అవకాశం ఉంది. కాబట్టి యావత్ రైతు సోదరులు ఉభయ రాష్ట్రాల్లో ఈ మన భీష్మ వెరైటీని వేసుకుని దిగుబడులు సాధించాలని అప్పారావు గారు తన మాటగా కోరుతున్నారు. కాబట్టి ఆయన ఇంకా రైతులకు ఇచ్చే మీరు సలహా ఏంటో చెప్పండి సార్. రైతులకు ముఖ్యమైన సలహా కాబట్టి ఇప్పుడు నల్లిని మాత్రం ఇక నల్లి పోదు, మళ్ళీ రాను ఉధృతం అవుద్దు. కాబట్టి మిర్చి వేయాలనుకున్న రైతు, మిర్చి ఏమని నేను చెప్పట్లేదు, ఎందుకంటే గిట్టుబాటు కావట్లేదు. మిర్చి వేయాలనుకున్న రైతు ఖచ్చితంగా విత్తనాన్ని ఎంచుకోండి. ఇప్పుడు ఉన్న మా పాత విత్తనాలు అంటే ఏ కంపెనీ అయినా పాత విత్తనాలు ఈరోజు నల్లిని తట్టుకోవట్లా. నల్లిని తట్టుకునే విత్తనం, దొప్పని తట్టుకునే విత్తనం చూసి ఎంచుకోమన్నాం. అది అనిష్టా వారి భీష్మాని దయచేసి వేసుకుంటే రైతు సోదరులు కొంత లాస్ పోకుండా లాభాల్లో ఉండగలుగుతారని నేను ఆశిస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూసుకోండి సార్, మీరు కూడా కళ్ళ మీద కాయ ఉంది, యమా డ్రై వచ్చింది, రంగు కూడా ఏం తగ్గలేదండి. తాలు శాతం కూడా ఎంత శాతం ఉండొచ్చండి? 1% కూడా లేదు, 1% కూడా తాలు శాతం లేదంటున్నాడు ఆయన. వచ్చినది ఏదో పచ్చికాయ మాత్రమే తాలు అవుతుంది అంటున్నాడు. తాలుకాయ కూడా అదుకోనండి, చూడండి. 180 క్వింటాల్లో 180 క్వింటాల్లో కనీసం 2 క్వింటాల లోపే వచ్చేటట్టు ఉంది. అది 2 క్వింటాల కన్నా ఎక్కువ అదండి, చూడండి. కాబట్టి ఇలాంటి హైబ్రిడ్ వేసుకుంటే కనుక మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా దిగుబడులు తగ్గవని కంపెనీ యాజమాన్యం ఇలాంటి హైబ్రిడ్ ఇచ్చినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఓకే అండి.